తొలకరి పలకరింపుతో రైతులు పంటలు విత్తుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏ పంట వేసుకుందామా, ఏ పంటకైతే మార్కెట్ బాగుంటుంది, ఏ పంట అనుకూలంగా ఉంటుంది అన్న మీమాంసలో ఉన్నారు. మనం వేసుకోబోయే పంట అక్కడి స్థానిక పరిస్థితులకు అనుకూలంగా ఉండటమే కాదు, మనకున్న నీటి వనరులకు సరిపోయేలా ఉండాలి. ఎందుకంటే చాలామంది రైతులు పక్క రైతు పండిస్తున్నారనో, తాతల నుంచి వస్తున్న ఆచారమనో ఒకే పంటను సాగు చేయడం కనిపిస్తుంది. అలా ప్రతి పంట కాలంలోనూ ఒకటే రకం పంటని సాగు చేయడం వల్ల నేల సారం తగ్గిపోవడమే కాదు, కొన్ని రకాల చీడపీడలు నిక్షిప్తంగా ఉండిపోయి పంటలపై పదే పదే దాడి చేస్తూ ఉంటాయి. అందువల్ల ఇలాంటప్పుడు రైతులు తప్పక పాటించాల్సిన విధానం పంట మార్పిడి. పంట మార్పిడి వల్ల నేల జవసత్వాలను సంతరించుకొని తిరిగి మంచి దిగుబడులను అందించగలుగుతుంది. అసలు పంట మార్పిడితో రైతులకు వనగూరే ప్రయోజనాలేమిటో శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ డి చిన్నమనాయుడు నుంచి తెలుసుకుందాం. వర్షాలు కూడా తొలకరి జల్లులు కూడా పడుతున్నాయి. మరి ఈ సందర్భంగా ఏంటంటే మరి పంట మార్పిడికి సంబంధించిన విషయాలను కూడా రైతులు గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనకి తృణధాన్యాల పంటలు కనుక వేసామంటే మధ్యలో ఒక అపరాల పంట ఉండే విధంగా చూసుకోవడం, అక్కడ ఉన్న సమస్యలను బట్టి కూడా కొన్ని రకాల పంటలు కొన్ని రకాల సమస్యలను తగ్గించేదానికి కూడా మనకి ఉపయోగపడతాయి. ఏ పంట వేసినా కానీ మధ్యలో అపరాల పంట తప్పనిసరిగా ఉండే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎక్కువగా మనం ప్రధాన ధాన్యాలు ఎక్కువ వేస్తున్నప్పుడు మధ్యలో కొన్ని చిరుధాన్యాలు వేసుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి. అలాగే కొన్నిసార్లు పచ్చిరొట్ట పంటలతో కూడా పంటలు మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ పంట మార్పిడిలో ప్రధానమైన సూత్రం ఏంటంటే, ఒక నిర్ణీతమైన స్థలంలో ఒక ఎకరా తీసుకుంటే ఆ ఎకరంలో రకరకాల పంటలు ఒక్కొక్క సీజన్లో ఒక పంట వచ్చే విధంగా చూడాలి. వంగ పంట వేసామంటే రెండో పంట కూడా వంగ అవ్వకుండా వేరే రకమైన అపరాల పంటలు వేస్తామా, కూరగాయల పంటలు మార్పిడి చేస్తామా, లేకపోతే తృణధాన్యాలు ఏమైనా వేస్తే బాగుంటుందా, ఈ విధంగా వాళ్ళు రైతు స్థాయిలోనే వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పంట మార్పిడి చేసే రైతులు ఇంకొక ఆలోచన కూడా చేయాలి. అంతర పంటల రూపంలో వేయాలా, బహుళ పంటల రూపంలో వేయాలనేది కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. అలాగే కొంతమంది రైతులు వ్యవసాయంతో పాటుగా పాడి పరిశ్రమ ఉంటుంది, పశు సంపద కూడా ఉంటుంది. అలాంటి రైతులు కూడా పంట మార్పిడిలో వాళ్ళకి ఒక రకంగా ఆహార పంటలు ఉండాలి, అలాగే పశు సంపదకు సంబంధించినటువంటి ఆహారం కూడా దొరకాలి. అంటే ఒక సీజన్లో గడ్డి జాతులు పెంచుకోవడం కానీ, లేదా కొద్ది విస్తీర్ణంలో గడ్డి జాతులను పెంచుకుంటే అవి పశు సంపదకు కూడా మనకి ఉపయోగపడుతుంటాయి. అలాగే సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులు ఉంటారు, వాళ్ళు కూడా పంట మార్పిడిని చాలా ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సేంద్రీయ వ్యవసాయంలో భూమి తాలూకా ఆరోగ్య పరిరక్షణ కూడా చాలా ఎక్కువ అవసరం ఉంటుంది. అలాంటప్పుడు ఆ రైతులు మిగతా ధాన్యాల పంటలు, మొక్కజొన్న లాంటి పంటలు, కూరగాయల పంటలతో పాటుగా ఈ భూమికి ఆరోగ్యాన్ని అందించేవి లేదా సేంద్రీయ కర్బాన్ని ఎక్కువగా అందించేవి, భూమి తాలూకా ఈ స్వరూపాన్ని కొంత రకంగా మార్పిడి చేసేదానికి వీలుగా మనకు అపరాల పంటలు తప్పనిసరిగా పంటకి ముందుగా వేసి పచ్చిరొట్టగా భూమిని కలిదునుకొని భూమిలో కలపడం, లేదంటే పంట మధ్యలో ఒక పంట తప్పనిసరిగా అపరాల పంటను కనుక వేసుకుంటే ఈ అపరాల పంటలు ఏంటంటే మన గాలిలో ఉన్నటువంటి నత్రజన్ని ఈ అపరాల పంటలు వేరులో ఉండేటువంటి వేరు బుడుపుల్లో రైజోబియం బ్యాక్టీరియా ఉంటాయి, అది గాలిలో ఉన్న నత్రజన్ని ఈ భూమిలో స్థిరీకరించడానికి ఉపయోగపడతాయి. సాధారణంగా వరి పంట ఒకే పంటను 3 పంటలు వేయడం లేకపోతే 2 పంటలు వేయడం జరుగుతుంది అనుకోండి. వరి పంటకు వచ్చేటువంటి శిలీంధ్ర జబ్బులు అవి ఈ అవశేషాల రూపంలో భూమిలో ఉండిపోయి తర్వాత మరలా మీరు వరి వేస్తే కనుక ఆ వరిలో ఈ భూమి ద్వారా వచ్చినటువంటి శిలీంధ్ర తెగులు మళ్ళీ ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తప్పనిసరిగా పంట మార్పిడి తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంటుంది. వరి పంట అయిపోయిన తర్వాత ఒకసారి మొక్కజొన్న, మళ్ళీ ఒకసారి అపరాల పంట, పెసరా మినుము, ఈ విధంగా పంటల సరళలో మార్పు చేసుకోవడం. అలాగే కంది పంటలో మనం చూసుకుంటే కనుక కొమ్మ ఎండు తెగుళ్ళు అని చెప్పేసి కంది పంట వేసే దగ్గర వస్తుంటాయి. అలాంటి దగ్గర కంది పంటకు బదులుగా ఒకసారి మనం చిరుధాన్య పంటలు ఏవైనా వేసుకోవడం, రాగులు కానీ, సజ్జలు కానీ, జొన్నలు కానీ, లేదంటే కంది పంట వేసే ప్రాంతంలో ఒకసారి మొక్కజొన్న పంటని మార్పిడి చేయడం. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఈ ఎండు తెగులు అనేది చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే వేరుశనగ పంట ప్రతి సంవత్సరం మొదటి పంట వేరుశనగ, రెండో పంట వేరుశనగ, ఇలాగా 3 పంటలు కూడా తీసే పరిస్థితుల్లో మొదల కుళ్ళు తెగులు, వేరు కుళ్ళు తెగులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో ఒకసారి వేరుశనగ వేసిన తర్వాత మళ్ళీ రెండో పంట తృణధాన్యాల పంటలు కానీ లేదంటే చిరుధాన్య పంటలు కానీ మనం కొంతవరకు వేసుకోవడం. అలాగే వేరుశనగ వేసే దాంట్లో ఒకసారి కూరగాయల పంటలు వేయడం, లేదంటే ఆకుకూర పంటలు వేయడం. ఈ విధంగా మనం ఒక సీజన్లో ఒక పంట మార్చామంటే ఆ చీడపీడలకు కావాల్సిన ఆశ్రయం దొరకక, అటు అభివృద్ధికి కావాల్సిన అనుకూల పరిస్థితులు ఆ పంట ఇవ్వలేక అప్పుడు ఈ శిలీంధ్రాల తాలూకు ఉధృతి భూమిలో తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు మనం కలుపు సమస్య ఉంటుంది కొన్ని దగ్గరలో. అంటే ఏక పంటగా వేసేటప్పుడు ఆ పంటలో మనం కలుపు మందులు వాడినప్పటికీ కొన్ని రకాల కలుపులు మిగిలిపోతాయి.
అలాంటప్పుడు ఈ ఈ కలుపు సమస్య ఏక పంటలో ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే పంటకి కలుపుకి మధ్యటువంటి పోటీ అనేది ప్రతి పంటకి మధ్యలో తేడాగా ఉంటుంది. మనకి కూరగాయల్లో కానీ కలుపు ఎక్కువగా ఉన్నటప్పుడు మనం వాటికి అందులో రెండవ పంట గడ్డి జాతికి సంబంధించిన లేదంటే ఈ తృణధాన్యాలకు సంబంధించిన పంటలు వేస్తే కలుపును కొంతవరకు అణగదొక్కడానికి అవకాశం ఉంది. అదేవిధంగా అపరాలలో కొన్ని రకాల సమస్యలు ఉంటాయి. మినుము పంటలో ఈ రంగం మినుము సమస్య చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతి సంవత్సరం మినుము పంట వేయకుండా అక్కడ మనం ఒకసారి మార్పిడి చేసి నూనె గింజల పంట అయినటువంటి మనం నువ్వులు కానీ లేకపోతే ఆవాలు కానీ వేసామనుకుంటే మరి ఆ సంవత్సరం ఈ రంగ మినుము తాలూకా కలుపు సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే నేల ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది, అలాగే ఖర్చులు తగ్గడానికి అవకాశం ఉంటుంది, చీడపీడలు నివారించుకోవడానికి కూడా ఈ పంట మార్పిడి అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. కాబట్టి పంట మార్పిడిని పాటించవలసిందిగా రైతు సోదరుల్ని కోరుతున్నాను.